రీమా అండ్ రామకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళమే కదా. శ్రీకాకుళం ఇంకా అవతలమ్మా 120 కిలోమీటర్స్ దూరం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ బ్రదర్ ఆయన ముందు 2 years బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చారు. బాబు కూడా పుట్టేశారు. వాళ్ళు కూడా హ్యాపీ. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి కూడా రిఫర్ చేశారు. ఏంటంటే ఆయన కూడా షిప్ లో జాబ్ వెళ్తే 1 year వరకు రారు. వాళ్ళు కూడా అలాగే 2-3 months లో కన్సీవ్ అయిపోయారు. వీళ్ళు కూడా మిమ్మల్ని మీరు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేడం 2-3 నెలల్లో షిప్ లో జాబ్ కి వెళ్ళిపోవాలి, 3 నెలల్లో మాకు ప్రెగ్నెన్సీ ఎలాగైనా వచ్చేయాలి అని వచ్చారు. వచ్చే నెల 29కి వెళ్ళిపోతున్నారు. ఫిబ్రవరిలో వచ్చారు. అండ్ లక్కీగా ఏంటంటే వీళ్ళు అదే మంత్ లో 1 month లోనే కన్సీవ్ అయిపోయారు. ఈ రోజు యూరిన్ టెస్ట్ స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది. బీటా హెచ్సిజీ కూడా 1300 ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఈ హాస్పిటల్ కి 1 month మిరాకిల్ సక్సెస్ స్టోరీలో వస్తున్నారు అనమాట. సరేనా? మీ అన్నయ్యకి కూడా చెప్పండి. సరే అంటే మేము కూడా అంటే యూజువల్ గా న్యాచురల్ సైకిల్ 1 month లో అయిపోతుంది అని ఎవరికి చెప్పము. యూజువల్ గా న్యాచురల్ గా ట్రై చేసి మన స్కాన్ లో ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్ పెరగలేని వాళ్ళకి పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఎగ్ సరిగా పెరిగినప్పుడు లైనింగ్ కూడా ప్రాపర్ గా ఉందా లేదా చూస్తాము. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేస్తాము. అలాగే హస్బెండ్ కౌంట్ అయి బాగున్నాయా లేదా ఇవన్నీ చూసుకుని, తర్వాత ట్యూబ్స్ బాగున్నాయా లేదా చూసుకుని కంపల్సరీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డైట్ చేయాలని చెప్తాము. ఓన్లీ పీసీఓడి ఉంది నీకే ప్రాబ్లం నువ్వే చేయాలి అని చాలా మంది హస్బెండ్స్ అంటూ ఉంటారు. అసలు అలాగేమీ కాదు. ఇద్దరు కంపల్సరీ చేయాలని చెప్తాం. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా డైట్ ఇద్దరు కరెక్ట్గా చేయాలి. ఫెర్టిలిటీ యోగా చేయాలి. ఇద్దరు స్ట్రెస్ తగ్గించుకుని స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుని తర్వాత ఫెర్టైల్ విండోలో న్యాచురల్ గా ట్రై చేయడం. ఇలా చేస్తే కనుక బోత్ ఎగ్ అండ్ స్పర్మ్ రెండు ఇంప్రూవ్ అయితేనే మనకి స్ట్రాంగ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. బేబీ హెల్దీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలా చేయకపోతే ఎగ్ ఆర్ స్పర్మ్ రెండు వీక్ గా ఉన్నా లేకపోతే ఓన్లీ దీని ఒక్కటే చేశారనుకోండి కౌంట్ మోటిలిటీ బాగానే ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ మోటిలిటీ కానీ లేకపోతే స్పర్మ్ డిఎన్ఏ వీక్ గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. ఓన్లీ వైఫ్ చేస్తే అవ్వదు. ఇద్దరు చేస్తేనే స్ట్రాంగ్ ఎంబ్రియో ఫామ్ అయ్యి అబార్షన్స్ అనేవి రావు. ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్లస్ కంటిన్యూషన్ కూడా మంచిగా ఉంటుంది. సరేనా? కంగ్రాచులేషన్స్. స్కాన్ చూద్దాం. సరేనా? ఇంతకుముందు చాలా చోట్ల వెళ్ళారా? శాక్ ఇది బేబీ శాక్ ఫామ్ అయింది. ఇలా చూపించమ్మా. శాక్ చిన్న శాక్ ఫామ్ అయింది. బేబీ కూడా ఫామ్ అవుతుంది. న్యాచురల్ సైకిల్ 10 to 15%, నాట్ 100%. కాకపోతే పాజిటివ్ హోప్తో వెళ్ళాలి. మా సైడ్ కరెక్షన్ చేసేవన్నీ మేము చేస్తాము. మీరు కూడా మేము చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. సరేనా? అప్పుడే మనకు రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి.